విశాఖపట్నంలో వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పేరు మార్చడం మాత్రం చాలా దురదృష్టకరం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే దాన్ని స్టేడియాన్ని ప్రారంభించడం జరిగింది. చంద్రబాబు గారు ఒకటే తెలుసుకోవాలి, నీ హయాంలో ఏ స్టేడియం కూడా నువ్వు ఏర్పాటు చేయలేదు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన దాన్ని కాబట్టి ఆ రోజు ఉండే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఆయన చేసినాడనే ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు రావాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పెట్టడం జరిగింది. ఆయన మామూలుగా చనిపోయి ఉంటే ఒకవేళ పేరు తీసే బాగానే, కానీ ఈ రాష్ట్రం ఈ ప్రజల కోసమే ప్రజాపదం పోతం చనిపోయినప్పుడు అటువంటి వ్యక్తిది ఉండే దాని పేరు తీసేయడం మాత్రం చాలా దురదృష్టకరం. అంటే మీరేదో ఆలోచన చేసే వైఎస్ఆర్ పేరు ఎక్కడ కనపడకూడదు అవన్నీ అని ఆలోచన చేసే పరిస్థితుల్లో ఉంటే మాత్రం పేద ప్రజల్లో మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీ అట్టలు ఎంతమంది ఉన్నా ఇంకొకరు ఉన్నా అధికారం లేకపోయినని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయే ప్రసక్తే లేదు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఎవరు కూడా మర్చిపోయే ప్రసక్తి లేదు. మీరేదో మేము వైఎస్ఆర్ పేరు లేకుండా ఏదాని మీద లేకుండా చేయాలని చూస్తే మాత్రం ప్రజలు మీకు మంచి గుణపాఠం చెప్పే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇట్లాంటివన్నీ కూడా కక్ష సాధ్యములు పెట్టుకోకుండా ఖచ్చితంగా ఏ నాయకునికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎన్టీ రామారావు పేరు కూడా ఎన్టీ రామారావు జిల్లా కృష్ణా జిల్లాకు జగన్మోహన్ రెడ్డి పెట్టడం జరిగింది. ఇప్పుడు అటువంటిది ఇంకా మళ్ళా మీరు వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియానికి ఆ పేరు తీసేయడం చాలా దురదృష్టకరం. అటువంటి చేయొద్దు. ఇప్పటికైనా ఆ పేరు మళ్ళా ఖచ్చితంగా వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పెట్టాలని కూడా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇటువంటి పనులు అంటే ఇది ఇటువంటి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఒక లీడర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఇట్లా తీసేయడం కానే కాదు. అదేందో వాళ్ళ పేర్లు ఉంటే ఏదో వస్తుంది ఇంకోటి అనుకుంటే మాత్రం ప్రజల మనసులో స్థిరస్థాయిగా ఉండే నాయకుడిని ఎవరిని తీసేయడానికి వీలు లేనే లేదు. ఖచ్చితంగా ఒకవేళ నువ్వు పేర్లు తీసేసినంత మాత్రం ఒకసారి పేరు పెట్టిన తర్వాత ఎవరైనా డైరెక్ట్గా చెప్పేసారు ఇది వైఎస్ఆర్. ఇప్పుడు నువ్వు పేరు మార్చినా కూడా పాత వాళ్ళు అందరూ కూడా ఇంకా ఎవరైనా ఉండేటోళ్ళు కూడా వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్తారు తప్ప మీరు పేరు మార్చినంత మాత్రాన మీరు పేపర్ వరకే మీ పేరు పరిమితమై ఉంటారు తప్ప దాన్ని మనసులో కానీ ఆడ ఉండే ప్రజలలో మాట్లాడే మాటల్లో కానీ లేకుంటే ప్రజలు ఎక్కడికైనా ఆ ప్లేస్ చెప్పాలని అదే ప్లేస్ చెప్తారు తప్ప మీరేమైనా కొత్తగా మార్చే చెప్పేది అనేది ఇప్పటికైనా అటువంటిది కాకుండా ఈ రెడ్ బుక్ పరిపాలన ఈ రాజ్యాంగం ఇవన్నీ కాకుండా ఒకసారి మంచి ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయడం చూడండి. ఒకసారి బ్రాందీ షాపులు ఈ బ్రాందీ మొత్తం షాపులల్లో కూడా రోడ్ల మీద పెట్టి మొత్తం బార్లను మైపించే విధంగా మీరు మందు దాపుతున్నారు. మీరేమో చంద్రబాబు నాయుడు గారేమో మాత్రం నేను బిల్డ్ షాప్ పెడితే తోలు తీస్తాను మిమ్మల్ని ఖచ్చితంగా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరి తోలు తీస్తున్నారు అంటే ప్రజలు తోలు తీస్తున్నారు. ఇంకా తాగమని ఇంకా మొత్తం అంతా కూడా ఇంకా బాగా తాగండి మాకు ఆదాయం రండి అని ఇంకా బ్రాందీ షాపులకు బార్లను మరిపించే విధంగా ఉండే పరిస్థితి ఉంటే మాత్రం చాలా కూడా. దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి ఈడీకి విజయవాడకు ఫోన్ చేసి చెప్పి ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేసి చెప్పినాం వచ్చి చూస్తామని చెప్పినా కానీ ఇంతవరకు విజయవాడ ఆఫీసర్ లెవెల్లో కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఉంటే మాత్రం అంటే ఇండైరెక్ట్గా మీరే ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తాను అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ బ్రాందీ షాపులో ఒకసారి సాయంత్రం ఈవినింగ్ 4 గంటల తర్వాత రోడ్ల మీద చూస్తే మాత్రం మోటార్ సైకిల్ అడ్డం పెట్టి మొత్తం ఒక వెహికల్ పోకుండా ఉండే పరిస్థితి తీసుకొచ్చి అటువంటి దాని మీద యాక్షన్ తీసుకోకుండా ఇంకా ఏదో వాళ్ళు ఎవరికో చిన్న పోస్టులు పెట్టినారు దీని మీద ఊళ్ళల్లో తిప్పే పరిస్థితి ఉంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యం కానే కాదు. ఖచ్చితంగా ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఒకసారి అందరు రాజకీయ నాయకులు మీరు కాదు మేము కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అధికారాన్ని ఎప్పుడు కూడా ఒక్కసారి అధికారం దుర్వినియోగం చేసే ఇబ్బంది అయితే అనేది కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న ఈ కూటమి ప్రభుత్వం
ఓ ఉన్మాదిగా ప్రవర్తిస్తుంది. చెప్పినవి ఎక్కడైనా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు ఏవో చేయాలి కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కనుక్కొని దాన్ని పాలించే ప్రజలకు మెచ్చే విధంగా చేయాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వము ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది తీసుకొని వచ్చి మరి లోకేష్ గారు అని నిజంగా అది రెడ్ బుక్ రాజ్యాంగం చేసే విధంగా కూడా ప్రజలకు చూపిస్తున్నాడు అనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. నిన్న జరిగిన విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంని మరి వైఎస్ఆర్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. కానీ దాన్ని ఒక ఉన్మాదిగా, అంటే ఆ వైఎస్ఆర్ అనే అక్షరాలు తుడిపేసి పెట్టడం చాలా అన్యాయం ఇది. ఎందుకంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతి వాళ్ళకి కూడా అప్పుడు క్రికెట్ టోర్నమెంట్ అంటే ఆయనకు చాలా ఉత్సాహం. మరి ఏదైనా ప్రజలకు సేవ చేసేది, ప్రజలకు ఏది మంచిదైతే అది చేయడం ఆయనకు ఒక అలవాటు. అది ఒక వృత్తిగా తీసుకొని, ఒక అలవాటుగా తీసుకొని చేసే అలవాటు రాజశేఖర రెడ్డి గారికి. అలాగే క్రికెట్ టోర్నమెంటు అంతా కూడా డెవలప్ చేసి క్రికెట్ క్రీడాకారులే అప్పట్లో వైఎస్ఆర్ అనే పేరు పెట్టడం జరిగింది. అది తీసుకొని వచ్చి ఈరోజు మీరంతా కూడా వైఎస్ఆర్ అనేది చూసి ఓర్వలేక వైఎస్ఆర్ అనే 3 అక్షరాల పేరును తొలగించడం చాలా దారుణం. దీన్ని మేమంతా కూడా ఖండిస్తున్నాం. చాలా దుర్మార్గమైన పని ఇది చేయడము. కాబట్టి వైఎస్ఆర్ అనే 3 అక్షరాలు మీ చేతిలో ఉందని చెప్పేసి తొలగించగలగారేమో కానీ కొన్ని కోట్ల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు ఎవ్వరు కూడా మీరు ఆయన అభిమానాన్ని తుడిపేయలేరని చెప్పేసి మేమంతా కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేగాక దుర్మార్గంగా చనిపోయిన ఆయన ఎంతోమందికి సేవ చేసి రెండోసారి ముఖ్యమంత్రి అయినాక అనంతకాలంలోనే చావడము దురదృష్టకరం. ప్రజలందరూ బోర్న ఏడ్చి ఎన్నో గుండెలు ఆగిన మహానీయుని విగ్రహాలను కూడా ఈరోజు నిప్పు పెట్టడము, రాళ్లతో కొట్టడము, సుత్తెలతో కొట్టడం చేయడము. ఒక్కసారి కూటమి ప్రభుత్వంలో ఎవరైతే పాలించుతున్నారో వాళ్ళు ఎమ్మెల్యేలు అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి, మీ ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితే ఒకసారి ఆలోచించండి. అలాంటి మహానీయుని బాటలో మీరంతా కూడా పనిచేసినారు అప్పట్లో. కాబట్టి అలాంటి మహానీయుడు రైతులంటే ప్రాజెక్టులు కట్టించినది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ప్రతి రైతన్న ఈరోజు గుండెల్లో వైఎస్ఆర్ అని ప్రతి గుండె తలపిస్తుంది. అలాంటి రాజశేఖర రెడ్డి పేరును తొలగించడాలు, రాజశేఖర రెడ్డి విగ్రహాలు పలగొట్టడాలు, నిన్న మొన్ననో కోడుమూరులో కూడా తలపైన నిప్పు పెట్టి దుర్మార్గంగా చర్యలు చేస్తున్నారు. ఇవన్నీ మానుకోవాలి. మీరంతా కూడా ప్రజలంతా అసహించుకుంటున్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. ఇవన్నీ కూడా మేమేం చేస్తున్నాము, వచ్చిన 10 నెలల్లోనే మేము ఇంత పాపం పుణ్యం కట్టుకుంటున్నామని చెప్పేసి ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి కూటమి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి చర్యలకు దిగకూడదు. మీరు ఎంతసేపు నా పేర్లు తొలగించడం వల్ల ఏమవుతుంది? 3 పేర్లు తొలగించగలుగుతారో వైఎస్ఆర్ అనేది, కానీ వేల కోట్ల గుండెల్లో ఆయన ముద్రని మీరు చెరపలేరని చెప్పేసి మళ్ళీ కూడా నెక్స్ట్ మా జగననే ముఖ్యమంత్రి అవుతాడు, జగనను చూసి నేర్చుకోండి అయ్యా. 2019 నుంచి 24 వరకు ఏ విధంగా చేశాడో చెప్పిన పథకాలన్నీ 99% ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయని పనులన్నీ ముఖ్యమంత్రిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చేసిన విధానాన్ని మీరు ఒకసారి చూసి గడప గడప తిప్పి ఎమ్మెల్యేలందరినీ కూడా తెలపరిచిన వ్యక్తి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తనయుడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు రాష్ట్రం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేసినాడో, ఏ ప్రాజెక్టులు కట్టాడో, ప్రజలకు ఏం చేశాడో, ఏవి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ప్రజల్లో ఎలాగా ముద్రించబడ్డాడో అవన్నీ చూసి నేర్చుకోండి మంచి పనులు. కానీ ఇలాంటి దుర్మార్గానికి మీరంతా కూడా తావి ఇవ్వకూడదు. ఇట్లాంటి దుర్మార్గ చర్యలు మీకు తెలియకుండా ఎవరు చేస్తున్నారో మళ్ళీ మాకు తెలియదు. కానీ ఇవన్నీ ఆపే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం.